చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసమని వచ్చాడు. ఎక్కడికన్నా చచ్చిపోతున్నా అన్న అయిపో అవ్వట్లేదండి, ఇక్కడ కూడా అట్లాగే ఉంది పరిస్థితి, ఏం పెద్ద లేదు రండి ఇదే ఇంత వేడిగా ఉంది అన్నట్టు. ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అపాన్ వన్ మూమెంట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దట్. నా జర్నీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ మూవీ. మీకే తెలియదు మీరు అలా చేస్తారని? తెలీదు. అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది. కరెక్ట్. ఇప్పుడు మామూలుగా దేవరాలు ఉంది, వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది. ఇప్పుడు దేవర ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు. సో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని చంపుకు తిన్నా శివనే. కాచివా ఏం శివ నాకేం అర్థం అవ్వట్లేదు, ఏదో చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తుందిలే నిలిపాడు. రావడం ఏంటి కాదు శివ, ఏదో నాకేం అర్థం అవ్వట్లేదు. దేవర ఏంటి ఇప్పుడు, వాడు ఎట్లుండాలి, వాడు మూడ్ సెట్ ఏంటి, వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు, ఎట్లా నడవాలి, ఎట్లా నిల్చోవాలి ఏంటి, చాలా కంపోజ్గా ఉండాలా, మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా, లేకపోతే అగ్రెసివ్గా ఉండాలా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా జస్ట్ ఫెల్ట్ దట్ ఓకే ఇప్పుడు నేను ఐ డోంట్ నో, ఐ జస్ట్ ప్రాబబ్లీ ప్లేస్ అభయ్ ఆర్ భార్గవ్ దేర్. సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ. ఇప్పుడు నేను ఎట్లుండాలి అనేది అర్థం అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఓకే అసలు ఇది అంతా కాదు, దేవరా ఇస్ అ ఫాదర్ కదా, ఆ ఫాదర్ ఇన్స్టింక్ట్ తెచ్చాయి ఫస్ట్. రైట్. కొడుకుతో ఎట్లుంటున్నాడో తెలిస్తే సమాజంతో ఎట్లుంటున్నాడో అర్థమైపోతుంది. కరెక్ట్. అలా దొరికింది. బట్ ప్రతిసారి అదే కాదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్సా దేవరా క్యారెక్టర్ ఫాదర్ది. ఐ డెఫినెట్లీ విల్ సే దట్. డెఫినెట్గా పర్ఫార్మెన్స్లో మీకు అగ్రెసివ్నెస్ కనిపించదు అట్లా. నేచర్ ఆఫ్ దేవరా ఇస్ నాట్ దాట్. కానీ డెప్త్ లో భారం మోసే క్యారెక్టర్ అది. సో ఫిలాసాఫికలీ అగ్రెసివా? యా, వెరీ రైట్. ఫిలాసాఫికలీ ఇస్ వెరీ అగ్రెసివ్ అండ్ రీగల్. అదే అగ్రెసివ్, అది ఆ రీగల్నెస్ ఉంటుంది. బట్ ఈస్ వెరీ ఫిలాసాఫికలీ అగ్రెసివ్. రైట్. బికాస్ అంత భారం మోస్తున్నాడు యాక్చువల్గా. కొంచెం ఆ వాజ్ డిఫికల్ట్ బికాస్ ప్రతిసారి అది కనిపించాలి. సార్ అన్నీ అన్నవేనా వెపన్స్? టెక్నికల్ గా ప్రొడక్షన్ ఆబ్వియస్లీ ఈ చివరిది ఆయనదే, మిగిలిన కూడా వాడేశారు. అది సైఫ్ గారు సార్. అసలు అందరూ ఉన్నాయి అందులో, అందరూ ఆయుధాలు ఉన్నాయి దీంట్లో. ఈ ఆయుధాలు నేను సంగతి నేను ఇప్పుడే ఆయుధ పూజ నాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి సార్. అన్ని ఆయుధాలేగా, వి ఆయుధం అన్ని ఆయన ఆయుధం. ఎందుకంటే వీళ్ళు ఆయన క్యారెక్టర్స్ రాసినప్పుడు అక్కడ ఈ వరల్డ్ లో ఉండే మనుషులు ఎట్లుంటారంటే దేర్ ఇస్ నో డైటీ వర్షిప్. డైటీ వర్షిప్ లేదు. రైట్. వాళ్ళు పూజించేది వాళ్ళ ఆయుధాలని. సో దే వర్షిప్ దేర్ వెపన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చే ఆయుధాలని పూజిస్తారు వాళ్ళు. సో డైటీ వర్షిప్ లేదు వాళ్ళకి. ఓహో, ఓకే. ఆయుధాలే, కులం లేదు వాళ్ళకి, ఒక మతం లేదు, అసలు భయం అసలే లేదు. అదే ట్రైలర్లో రాసింది అంటే. బట్ అసలు సో అందుకే వాళ్ళకి వెపన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ అనేది వీళ్ళు యాక్చువల్లీ ప్రాబబ్లీ సినిమా చూసినప్పుడు ఆ ఎండ్కి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్లో కూడా దాన్ని బాగా ప్రొఫెస్కేట్ చేశారు, చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు దానికి, ఆయుధ పూజ అనే దానికి. పొద్దున్న లేస్తే ఆయుధాలను పూజించి ఆయుధాలు వాడే వాళ్ళకి ఇక ఏం భయం ఉంటుంది? చేతిలో ఒక ఆయుధం పెట్టుకుని వాళ్ళు భయపడరు కదా, ఆయనే ఒక ఆయుధం వాళ్ళగా. కరెక్ట్. ఇప్పుడు కార్పెంటరీ చేసే వర్కర్స్కి ఆ కార్పెంటరీ టూల్సే దేవుళ్ళ లెక్క. కరెక్ట్. లైవ్లీహుడ్. సో మనం బేసిక్గా ఎప్పుడు కూడా అట్లాగే ఉండేవాళ్ళం. మనం ఆయుధ పూజ అందుకే మన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అందుకే మనం కార్లకి మొక్కుకుంటాం, కార్లకు పూజ చేస్తాం, మనకి లైవ్లీహుడ్ అని. సో వాళ్ళకి ఆయుధ లైవ్లీహుడ్. సో ఆయుధాలే లైవ్లీహుడ్. కాన్సెప్ట్ లెవెల్లోనే వైలెంట్గా ఉన్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి
ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. Yeah. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. యా బట్ నేను ఇంతసేపు కొంతసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. రియల్లీ మర్చిపోయిన వెంటనే ఏంటంటే వేరే యాక్టర్ ఆర్టిస్టిక్ పాజ్ ఇచ్చి ఆర్టిస్టిక్ పాస్ అలా పక్కకు ఒకసారి చూసి చెప్పరా ఏడి అది వేరే ఏదో ఒకటి అందించు. ప్రాంప్టింగ్ కోసం అని వేరే మళ్ళీ కట్ అంటే మొదటి నుంచి చెప్పాలి. మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడన్నా కానీ అక్కడ 3 పేజీలు 4 పేజీలు అది చేసే కామెడీ కూడా చేయనీడంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేనేదో ఫన్ చేస్తున్నాను. మాస్ కదా అక్కడ లేదా వాడికి నచ్చట్లేదు అన్న. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ Japanese జెలసీ వస్తుంది. ఆ రోజు కూడా గుర్తుందా? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసీ ఉంది. ఓ రోజు ఇద్దరం కలిసాం. టిల్లు మనోడిది టిల్లు 2కి ప్రీ రిలీజ్ ఐ మీన్ Success కి- సక్సెస్ ఫంక్షన్కి వెళ్తున్నాను, పిలవడానికి వచ్చాడు, ఉన్నాడు అక్కడ, మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత విశ్వక్ గుర్తొచ్చాడు. విశ్వక్ ఫోన్ కొట్టాను. విశ్వక్ ఎక్కడున్నావు అంటే, అన్నా ఇక్కడ ఈడనే ఉన్నా ఆఫీస్లో. అంటే మీరు ఎక్కడున్నారు? నేను ఆఫీస్లో ఉన్నా. సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే, నాకంటే ముందు ఆయన్ని పిలిచినవులే అన్నా నువ్వు అంటా. నేను పిలవడమే చిచ్చి. మనం బాగా ఉక్రోషం, జెలసీ. అది కూడా అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడంట. అది కామెడీ అంతా కూడా jealousy చేయనివ్వట్లేదు. సార్. నా బ్రాండ్ ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. నేను పైన పాజుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావా అంటే ఆయన జాపనీసే మర్చిపోలేదు. అమ్మా. అంటే మనకు అనిపించింది మాట్లాడడం కాదు కదా, అక్కడ ఉన్నది కదా మాట్లాడాలి. నాకేమో నాకు ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్. విశ్వ నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా, అక్కడ ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అని ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే కాదు. నాకు అసలు డైలాగే లేకుండా మీరు ఇరగ్గొట్టేసిన సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. అరవింద్ సమేత కార్లో సీన్. అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటా అప్పుడప్పుడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీస్. మీరు చాలా చేసిర్రు, చాలా సినిమాలు చాలా చేసిర్రు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఈ షో. నాకు తెలియనోడు ఎవడన్నా, వేరే భాషోడు, ఇంగ్లీష్ వాడు ఎవడన్నా కనిపిస్తే నేను చూడు మా ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ అదే. నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా, సో డైరెక్ట్ చూపిస్తాను నేను. అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా